నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఎవరి మంచితనం ఎలా ఉంటే వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. ప్రేమ నిరంతరం సాగే నది లాంటిది. నదిలో ప్రతి నిమిషం కొత్త నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ప్రతి నిమిషం కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. పని మొదలు పెడితే ఆపవద్దు. మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. బంధాలు నిలబడాలి అంటే బహుమతులు ఇవ్వక్కర్లేదు. ఆ బంధాన్ని గౌరవించి అర్థం చేసుకోగల మనస్సున్న వారికి ప్రేమతో పంచగలిగే ఆప్యాయత, అభిమానాలు మన దగ్గర ఉంటే చాలు. మీరు ఎక్కడైనా అవమానాన్ని ఎదుర్కొంటే ఆ విషయాన్ని మీలోనే ఉంచుకోండి. ఆ అవమానాన్ని ఎవ్వరితోనూ చర్చించవద్దు. ఆ విషయం బయటికి వెళితే మీపై వారికి ఉన్న గౌరవం తగ్గిపోతుంది. కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గిన తర్వాత దగ్గరవుతాయి. కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ దగ్గర కాలేవు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ శరీరానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదయింది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దక్కదు. పేరుకు అందరూ బంధువులే. కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధువులో, ఎవరు ఆత్మబంధువులో. ఏంటో ఈ బంధాలు అస్సలు అర్థం కావు. ఒకసారి కొండంత ప్రేమను చూపిస్తారు, ఒకసారి అస్సలు పట్టించుకోరు. కింద పడ్డావని ఆగిపోకు. తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి. మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకోవాలి కానీ వీధంతా తివాచీ పరచలేము కదా. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నీలో నీకోసం వెతుకు. నీకు ఏం కావాలో తెలుస్తుంది. వాటి కోసం శ్రద్ధగా ఎదురుచూడు. నువ్వు ఏదైతే కోరుకుంటావో అవన్నీ భవిష్యత్తులో పొందుతావు. నువ్వు కావాలనుకున్న బంధం నీకు దూరమైనందుకు బాధపడుతున్నావు కదా. నీ విలువ తెలుసుకొని వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. దిగులు పడకు. ఒకవేళ తిరిగి రాకపోతే ఆ బంధం నీకు సరైనది కాదని అర్థం చేసుకో. చేసిన తప్పు ఎంత చిన్నదైనా ఒప్పుకోవాలి. ఇచ్చిన మాట ఎంత పెద్దదైనా నిలబెట్టుకోవాలి. చేసిన అప్పు తీర్చినవాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడు, ఆడిన మాట తప్పనివాడు, ఆకలి అన్నవాడికి అన్నం పెట్టేవాడు నిజమైన మనిషి.
బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనం చాలా మంచిది. బాధ పెట్టేవారు ఉండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరం ఉండదు. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.